వల్లభనేని వంశీని ఇవాళ రెండో రోజు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కృష్ణలంక పిఎస్లో విచారణ జరగనుంది. తొలి రోజు 2.5 గంటల పాటు విచారణ జరగగా కొన్ని ప్రశ్నలకు జవాబులు, మరికొన్ని దాటవేత చేశారు. వంశీతో పాటు A7 లక్ష్మీపతి, A8 శివరామకృష్ణ ప్రసాద్ విచారణ జరుగుతోంది. వల్లభనేని వంశీని ఇవాళ రెండో రోజు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కృష్ణలంక పిఎస్లో విచారణ జరగనుంది. తొలి రోజు 2.5 గంటల పాటు విచారణ జరగగా కొన్ని ప్రశ్నలకు జవాబులు, మరికొన్ని దాటవేత వేశారు. వంశీతో పాటు A7 లక్ష్మీపతి, A8 శివరామకృష్ణ ప్రసాద్ విచారణ కూడా జరుగుతుంది. రెండో రోజు వల్లభనేని వంశీ విచారణకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, ఆయన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ కొనసాగుతుంది. నిన్న ఉదయం కోర్టు ఆదేశాలతో 11 గంటల సమయంలో ఆ వంశీని పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య పరీక్షల అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ భవనంలో ఉంచి విచారణ చేశారు. దాదాపు 2.5 గంటల పాటు విచారణ చేసిన పోలీసులు వివిధ అంశాలపై ప్రశ్నలు సంధించారు. ప్రధానంగా సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేయడానికి సంబంధించి ఎవరెవరు ఉపయోగించారు, ఎవరితో కాల్స్ మాట్లాడారు, అదేవిధంగా వారిని లోపరుచుకునేందుకు ఏ విధంగా ఆ డబ్బులు కావచ్చు ఇతర అంశాలకు సంబంధించి ఏదో చర్చలు అంశాలపై కూడా ప్రశ్నించబడుస్తూ ఉంది. అయితే చాలా అంశాలకి తనకు గుర్తులేదు, తాను ఎవరితో మాట్లాడలేదని అంశం ఎక్కువగా చెప్పినట్టు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా అరెస్ట్ సమయంలో మిస్టరీగా ఉన్న సెల్ ఫోన్ మిస్సింగ్ కేసుకు సంబంధించి కూడా నిన్న విచారణలో ఆ ఫోన్ ఏమైందని అంశాలపై కూడా ఆరాధించినట్టు చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళందరినీ వచ్చి మాత్రం ఆ ఫోన్ తనకు తెలియదని అటు ముందు నుంచి కూడా కనిపించలేదని కూడా పోలీసులు చెప్పినట్టు సమాచారం. అయితే పోలీసులు ఆ ఫోన్ లో ప్రధానంగా కీలకమైన సమాచారం ఉన్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా వంశీ దాన్ని మాయం చేసినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ రేపు కూడా కస్టడీ కొనసాగుతుంది. ఇవాళ మళ్ళీ 10 గంటల తర్వాత జైలు నుంచి వల్లభనేని నుంచి తీసుకువెళ్ళి పోలీసులు వెళ్తున్నారు. మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్ష అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉంచి సాయంత్రం 3:30 వరకు కూడా అక్కడే ఉంచి విచారణ చేయనున్నారు. అయితే నిన్న చాలా అంశాలకు సంబంధించి వంశీ దాదాపు 10 క్వశ్చన్లు పైగా అడగ కేవలం 120కి మాత్రమే సానుకూలంగా సమాధానాలు ఇచ్చారు. మిగిలిన అంశాలపై కూడా తెలియదు గుర్తులుగా అంశాలు ఎక్కువగా వాడినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ రోజు అలాగే విధంగా వారితో పాటు A7, A8 గా ఉన్న ఆ లక్కీపతిని, అదేవిధంగా శివరామకృష్ణ ప్రసాద్ కూడా వేరువేరుగా విచారిస్తున్నారు. వారు ఇచ్చిన కీలకమైన సమాచారాన్ని బట్టి వారితో కూడా వంశీ ఆదేశాలతోనే, వంశీ సూచనలతోనే ఆ వ్యవహారంలో పాత్రదారులుగా ఉన్నారు. అందువల్ల వారిచ్చిన కీలకమైన సమాచారంతో వంశీని మరోసారి ఈ రోజు కూర్చొని ప్రశ్నించి మరికొంత సమాచారం రాబట్టేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తా ఉన్నారు. అయితే వంశీ పూర్తిగా సహకారం అయితే అందించలేదని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఈ రోజు కొన్ని సాక్ష్యాలు నిన్న వీరిద్దరు చెప్పిన ఆధారాలతో పాటు ఎప్పుడైతే వంశీని సీసీ కెమెరాలతో సచివత పక్కన ఉన్నట్టు ఆధారాలు సేకరించారు. అదేవిధంగా కారులో అతను అనుయాయం తీసుకెళ్తున్న ఆధారాలు కూడా పోలీసులు సేకరించారు. ఈ అంశాలు కూడా అతను చూపించి ఎందుకు నేరుగా సత్యవర్ధన్ కలిశారు అపార్ట్మెంట్ లో, అదేవిధంగా అనుయాయం ఎందుకు కారులో ఎక్కించుకున్న అంశాలపై కూడా సాక్ష్యాలు చూపించి మరి వంశీని ప్రశ్నించాలని రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ రోజు కూడా వంశీ సహకరిస్తారా విచారణలో, లేకపోతే ఇలాగే తెలియదు గుర్తులేదనే అంశాలతో మళ్ళీ చిక్కుముందు అలాగే వచ్చారనే అంశాలపై కూడా కొనసాగుతుంది. ఈ 3 రోజుల కస్టడీలో వంశీ సరైన సమాచారం కనుక ఇవ్వకపోతే మరోసారి మరి కస్టడీ కోరే అవకాశం ఉందని కూడా పోలీసులు చెబుతున్నారు. శ్రీనివాస్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.